బామ్మగారికి ఓయేసుకోండి. ఈ వయసులో కూడా ఇంత ఎనర్జీ ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? హరితేజ మనం చూడంగానే నాకు పెద్ద చిన్న భేదం లేకుండా అందరికి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. స్టార్ట్ అవ్వడమే బామ్మగారి వల్ల ఎనర్జెటిక్ గా ఈరోజు మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. మీ అందరికి బోలెడంత ఎనర్జీ ఇవ్వడానికి నేను రెడీ. మరి మొదలు పెట్టేద్దాం. పండుగ చేసుకో. ఈ రోజు పండుగ చేసుకో ఎక్కడికి వచ్చింది బామ్మగారు? సో మరి గజ్వేల్ ఆడవాళ్లతో ఈ రోజు పండగ చేయించడానికి నేను రెడీ. మీరు రెడీయా? ఓకే, ఆడేద్దాం. ముందుగా లెవెల్ 1 కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ పండుగ చేసుకో పవర్డ్ బై కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీలో ముందుగా ఆడేద్దాం లెవెల్ 1. అందులో ఇక్కడ 2+2 నలుగురు పార్టిసిపెంట్స్ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. రాజా 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 ది గ్రేటురా తల తల 2000 నోటురా రాజా 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 ది గ్రేటురా తల తల 2000 నోటురా. హలో, హాయ్, మీ పేరు? మానస. మానస గారు, మీరు పుట్టింది ఎక్కడ? గజ్వేల్. గజ్వేల్ లో స్పెషాలిటీ ఏంటి? మా అత్తారిల్లు. మీ అత్తారు కుమ్మేశారు అంతే మీరు. మానస గారు హాయ్. హాయ్, నీ పేరేంటమ్మా? సౌమ్య. ఎక్కడ పుట్టావు? ఇక్కడ హాస్పిటల్లో. ఇవే తగ్గించుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి. అట్లుంటేనే నడుస్తుంది. నడుస్తుంది. సర్లే చెప్పు, గజ్వేల్లో నీకు బాగా ఏంటి ఇష్టం? మా కాలేజ్. వెరీ నైస్. మీ పేరు? రేఖ. రేఖ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. ఎక్కడ ఉంటున్నారు? గజ్వేల్లో. మీకు గజ్వేల్లో స్పెషాలిటీ ఏంటి? మా షాపు మా అత్తారిల్లు. మీ షాపు మీ అత్తగారిల్లు. నైస్. హాయ్. హలో, మీ పేరు? ప్రత్యూష. ప్రత్యూష గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండ్ స్టడీయింగ్. హౌస్ వైఫ్ అండ్ స్టడీయింగ్ అంటే హౌస్ వైఫ్ స్టడీయింగ్ అన్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడు నేను వస్తాను అక్కడికి. ఇప్పుడు నేను ఏమంటానంటే, చదువుకున్నప్పుడు మధ్యలో పెళ్లి చేసేసుకున్నారా? అది చదువుకుంటున్న మధ్యలో మ్యారేజ్ అయింది. సరే, ఎనీవే పెళ్ళైంది, చదువుకుంటున్నారు. సరే, మరి ఈ నలుగురితో మాట్లాడేశాం కాబట్టి ఇప్పుడు చల్లటి గేమ్ ఒకటి ఉంది. ప్రాపర్టీస్ ప్లీజ్. టీమ్ ఏ, టీమ్ బి. గేమ్ వినండి. అక్కడ ఐస్ ఉంది. టీమ్ ఏ నుంచి ఒకరు దాని మీద నుంచుంటారు, ఒకరేమో ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళ నోట్లో నిమ్మకాయలు పెట్టి మేము కొన్ని పదాలు చెప్తాం. వాళ్ళు ఏం చేయాలంటే గట్టి గట్టిగా అరిచి నోట్లో నిమ్మకాయలు ఉన్నా కూడా అర్థమయ్యేలాగా ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయాలి. ఐస్ మీద ఉన్న వాళ్ళు దృష్టి అంతా వాళ్ళు చెప్పే దాని మీద పెట్టి పదాలు గెస్ట్ చేయాలి. ఈ 2 టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ పదాలని గెస్ట్ చేస్తారో మేము ఇచ్చిన టైంలో వాళ్ళకి డబ్బులు. సింపుల్. నిన్ను చూస్తుంటే నిన్నే ఐస్ మీద ఎక్కించాలి. ఎందుకంటే ఐస్ మీద ఎక్కే వాళ్ళు బాగా బక్కగా ఉంటారు. బక్కగా ఏమి ఉండక్కర్లేదండి, యాక్టివ్ గా ఉండాలి. అమ్మాయి ఎక్కేసేయి. మీరు హెల్ప్ చేయండి అమ్మాయికి. మానస గారు, నిమ్మ పండుని లోపల పిండి జ్యూస్ చేయకండి, జస్ట్ అలా ఉంచుకోండి. ఓకే, ఆపటండి. అబ్బా, ఎలా తింటారు ఏంటో. ఇంత పెద్దగా ఉంది, చిన్నగా అలా పెట్టిందిలో బయట తీస్తే 2 ఎక్స్ట్రా పెడతా. మానస గారు ఎంత అందంగా ఉన్నారు తెలుసా? మీ పెళ్లికి ఇలాంటి ఫోటోనే పంపించారా ఏంటి? చేతులు వెనక్కి పెట్టండి, అందమైన మొహాన్ని మిస్ అవుతున్నాం మేము. రెడీయా మీరు? రెడీ అమ్మా. ముందుగా మీ మొదటి పదం. నిమ్మకాయలు పెడితే గొంతు పొద్దని ఈ రోజే తెలిసింది. పిల్లలు. నీ గురించే చెప్తుంది. వెనక నుంచి సింగరముచ్చి. నెక్స్ట్ పదం. బెంగాల్లో చేసిన బంగాళదుంప కూర. బెంగాల్లో చేసిన బంగాళదుంప కూర. నువ్వు కరెక్ట్ గా చెప్పావంటే అర్థం ఏంటో తెలుసా? టైం టు నెక్స్ట్ నిమ్మకాయ. మధ్యలో కొంచెం స్థలం ఉంది కదా, భూగోళం అంతా. పడుతుంది, నేను పట్టిస్తాగా. ఎలా పడుతుందో నేను కూడా చూస్తా. ఎంత నోరు వేసుకుని మొగడి మీద అరిచినప్పుడు లేదు. అద్ది చెప్పండి, ఇప్పుడు చెప్పండి. హీరో. జిరాఫీ. జిరాఫీ నోట్లో. జిరాఫీ నోట్లో
జీడిపప్పు జీడిపప్పు జంతికలు ఓ జిరాఫీ నోట్ల జంతికలు. అదే తొక్క 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 తీసి తొక్క తీసి ఆరేస్తా. తీసి ఆరేసి మళ్ళీ మడతేసి బాస్కెట్ లో పెడతా. 5 4 3 2 1 టైమ్. ఓవరాల్ గా టీమ్ ఏని 4 క్వశ్చన్స్ అడిగితే 3 కరెక్ట్ గా చెప్పారు. సో మీ స్కోర్ 3. నెక్స్ట్ టీమ్ బి, మీరు రెడీయా? మీ టార్గెట్ 4, 4 కరెక్ట్ గా చెప్పాలి. ఓకే రండి. రెడీ? ఒక్కదానికే అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఏ రసం వస్తుందో బయటకి. ఇదిగో పెట్టుకోండి. అడదోయండి పడుంటే తోయండి. వెళ్ళట్లేదా? కొంచెం ఏమన్నా కాళ్ళు చేతులు వాడతారు. అలా పడుంటది. ఉంచండి. మీరు రెడీయా? పాలకోవా, ముద్దపప్పు. అది వచ్చింది నెక్స్ట్. దాని ముందుది పాలకూర ముద్దపప్పు. మీ వారికి మీరు రోజు చేసి పెట్టే వంటకమే పాలకూర. పాలకూర కాదు, పాలకూర చేస్తే బానే ఉండేది. వేరే కూర. ముద్దపప్పు చెప్పారు కదా, దాన్ని అడు ఉంచండి. ముందుది గెస్ చేయండి. ఆవకాయ ముద్దపప్పు. ఓకే పాస్. మాడిపోయిన ముద్దపప్పు అది. నేను ఎప్పుడు మాడగొట్టలే మరి. మీకు రాదు, ఆయన అడగాలి. ఊరగాయ ఎంతో రుచి. ఊరగాయ, ఆవకాయ, పాలకోవా. పాలకూర తప్ప వేరే ఏం గెస్ చేయరా మీరు? చెప్పండి. కోరికలే గుర్రాలైతే. మాడిపైన ముఖం. ఎప్పుడేది చెప్పాలో అది చెప్పరు. ప్రేమ పొయ్యే లోకం. ప్రేమ పొయ్యే లోకం ఏంటండి? ప్రేమ. 5 4 ప్రణవ 3 2 1 టైమా. లాగితే సాగిపోవాలి. అంత టైం వేస్ట్ చేశారు. మీరు ఒప్పుకున్నారు కదా, ఐ లైక్ ఇట్. పరమ బోరింగ్ మొహం అని ఆవిడ చెప్తూనే ఉన్నారు. మన మొహాలు ఎట్లా నాకు తెలియదు, అందుకే అర్థం కాదు. నీకేం తెలుసు? మాడిపోయిన పప్పు తెలీదు, బోరింగ్ మొహం తెలీదు. ఓకే, మరి మీరు చాలా చక్కగా ఆడారు కాబట్టి, ఎన్నో గెస్ట్ చేశారు కాబట్టి రైట్ ఆన్సర్స్ వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. అచ్చ పుచ్చు. ఎవరు ఇడు? శ్రీవత్స మణికంఠ. శ్రీవత్స మణికంఠ. హాయ్. లక్కీ జోన్ లోకి ఇద్దరే వెళ్తే 3 అయ్యారు. మీ బాబు చేతుల మీదుగా డబ్బులు అందుకుంటారా ఇప్పుడు? వెరీ నైస్. ఓకే, మరి ధనుర్మాసం, అందుకే ఇలా తాంబూలంలో పెట్టి మీకు డబ్బులు ఇస్తున్నాను. గెలిచారు కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి ఈ రౌండ్ లో గెలిచి మీరు గెలుచుకున్న అమౌంట్ 3200 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో నాకు 4 కావాలి. ఆ 4ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు తెలుసా? ఎవరు బాగా వైలిన్ వాయిస్తారో తెలుసు. ఏంటి, నాకు వైలిన్ కూడా తెలియదు అనుకుంటున్నారా? మీకు తెలుసా లేదో చెక్ చేశాను అంతే. అంత తెలిస్తే వాయించండి ఇప్పుడు.
వైలిన్లు వాయించి వాయించి తంతులు తెగాయి కాబట్టి ఇప్పుడు వైలిన్ పక్కన పెట్టి మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మౌనిక. మౌనిక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. బామ్మగారు చెప్పండి. ఇంతకీ మీ పేరేంటి? సాజిదా బేగం. సాజిదా బేగం. వెరీ నైస్ బామ్మగారు. నన్ను ఎప్పుడన్నా చూసారా? రోజు మీ ప్రోగ్రామ్ రోజు చూస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ బామ్మగారు. నాకు ఆశీర్వాదం ఇవ్వండి బామ్మగారు. తప్పకుండా వెళ్ళాను. మీరు చాలా ఎదగాలి ఇంకా. అయ్యో థ్యాంక్ యూ బామ్మగారు. అరే హెయిర్ స్టైల్. నమస్కారం. నమస్కారం. మీ పేరు? ధనలక్ష్మి నాగేందర్. ధనలక్ష్మి కనబడిపోతున్నారు మీరు. ఏమిటండి ఆ స్పీడ్ కి తంత తెగిపోయేలా ఉంది ఏమిటి? అలా అయితేనే సెలెక్ట్ అయినా. మీ పేరు చెప్పండి. లతా శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నైస్. ఈ నలుగురితో మాట్లాడేశాం కాబట్టి ఇప్పుడు గేమ్ ఆడించేద్దాం. డైస్ ప్లీజ్. మీ అందరికీ తెలుసు డైస్ ఈజ్ కంప్లీట్లీ అ లక్కీ గేమ్. సో మీరు బాగా ఇలా 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 తిప్పి అలా వెయ్యాలి. అలా వేసినప్పుడు మీకు అలా వేయబడింది అనుకో సూపర్ అన్నమాట. ఓకే, ఎంత పడితే అంత నేను మీకు ఇచ్చేస్తా, కానీ ఊరికే ఇస్తే బాగుండదు కాబట్టి నేను మీకు చిన్న డైలాగ్ చెప్తాను, అది మీరు నాకు చెప్పాలి. ఓకే, అందరికి వాళ్ళకి సంబంధించిన డైలాగ్స్ వాళ్ళకి చెప్తా. అది ఇప్పుడే కాదు, ముందైతే డైస్ వేద్దాం. మీరు వెళ్ళండి లత గారు. తిప్పండి, వేయండి. 600 రూపాయలు గెలుచుకున్నారు మీరు. ఈ రోజు మీ డైలాగ్ ఏంటంటే, రే గిటారు గాడిద ముందు వాయించరా, గాడ్ జిల్లా ముందు కాదు. ఓకే, రెడీ గో. రే గిటారు గాడిద ముందు మీరు అరే అంటే వాడు 30 దూరం పారిపోవాలి. మీరు ఇంకా అరే అనగానే చెప్పక్క అన్నట్టు ఉండకూడదుగా, కొంచెం స్ట్రాంగ్ గా. అరే గిటార్ గాడిద ముందు వాయించిరా, గాడ్ జిల్లా ముందు కాదు. అదే సూపర్. 600 రూపాయలు గెలుచుకున్నారు మీరు. కంగ్రాచులేషన్స్ లత గారు, కంగ్రాట్స్. నెక్స్ట్ మౌనిక గారు తీసుకోండి డైస్. రోమియో జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన జట్టు, వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మనలా వేయండి. 700 రూపాయలు గెలుచుకున్నారు మీరు. మీ డైలాగ్ ఏంటో తెలుసా? వాకింగ్ చేయి బీపీ తగ్గిద్ది, డైటింగ్ చేయి కొవ్వు తగ్గిద్ది, నాతో ఛాలెంజ్ చేయకురా ఆయుష్ తగ్గిద్ది. వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది, డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది, నాతో పెట్టుకోకురా ఆయుష్ తగ్గుద్ది. అదే మీరు గెలుచుకున్నారు 700 రూపాయలు. కంగ్రాచులేషన్. నెక్స్ట్ రండి ధనలక్ష్మి గారు, అందుకోండి. ధనం రావాలి ఫుల్గా, బాగా ఏంటి చూస్తుంది. 900 రూపాయలు గెలుచుకున్నారు మీరు. మీ డైలాగ్ ఏంటో తెలుసా? భయం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ భయానికి భయం వేస్తే నా ఫోటోని దిండు కింద పెట్టుకుని పడుకుంటది. భయం ఎలా ఉంటుందో తెలుసారా? భయానికి భయం వేస్తే నా ఫోటోని దిండ కింద పెట్టి పడుకో. అంతేరా, నువ్వు ఇక్కడ పెట్టుకుని పడుకో. భలే చెప్పారండి, క్యూట్ గా. 900 రూపీస్ గెలుచుకున్నారు మీరు. కంగ్రాచులేషన్స్. బామ్మగారు మీరే నెక్స్ట్ రండి. సంగీతంలో సమస్య రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్ బామ్మగారు తిప్పండి, వేయండి. 700 రూపాయలు గెలుచుకున్నారు బామ్మగారు. మీ డైలాగ్ ఏంటంటే, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నేను చదవలేకపోతున్నాను, రాత్రులు నిద్ర పట్టడం లేదు, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, నాకు చదువు అంటే భయం వేస్తుంది, రాత్రులు నిద్ర పట్టట్లేదు, నా ప్రాబ్లం నాకు ఉంది నాన్న.
700 రూపీస్ గెలుచుకున్నారు బామ్మగారు. కానీ మీరు అందించిన ఎంటర్టైన్మెంట్ కి ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి 300 కలిపి నేను ఇస్తున్నా 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. మరి ఇంతటితో ఆడియన్స్ లక్కీ జోన్ ముగిసినది. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ బామ్మగారు. మీ ప్లేసెస్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మనం ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురిని ఎలా సెలెక్ట్ చేసుకుంటానో తెలుసా? మీలో నుండి ఇప్పుడు ఒక సర్పిణి బయటికి రావాలి, నాగిని పడగెత్తాలి. ఓకే, ఎవరైతే నాగిని లాగా సర్పిణి లాగా బాగా చేస్తారో వాళ్ళల్లో నుంచి నలుగురిని సెలెక్ట్ చేసుకుంటా. బుసలు కొట్టండి మహిళలో. స్టార్ట్. యాక్చువల్లీ గేమ్ కి కావాల్సింది నలుగురే, కానీ మీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఇంకో ఇద్దరిని తీసుకోవాలని ఉంది. స్టార్ట్. మీరేం చేయాలంటే టీమ్ ఏ టీమ్ బి. టీమ్ ఏ ఒకరు అక్కడ ఉంటారు, ఒకరు అక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు బాల్ వేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు ఈ చాటతో బాల్ ని కొడతారు. అక్కడున్న వాళ్ళు ఆ బాల్ ని గోల్ లో కొట్టాలి. ఎవరైతే ఎక్కువ గోల్స్ చేస్తారో వాళ్ళకి డబ్బులు. ముందుగా టీమ్ బి ఆడతారు. ఇదిగో చాటలు తీసుకోండి, పొజిషన్స్ లోకి వెళ్ళిపోండి. టీమ్ బి ఆల్ ది బెస్ట్. చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పండి ఆల్ ది బెస్ట్. మాక్సిమం బాల్స్ గోల్ చేయడానికి ట్రై చేయండి. 1 2 3 గో. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే ముందు కింద పాము లెక్క మనసు పండబట్టే. ఓవరాల్ గా వీళ్ళు వేసిన బాల్స్ అంటే గోల్ లో వేసిన బాల్స్ 1 2 3 4 5 బాల్స్. మీ టార్గెట్ టీమ్ ఏ 6. మీరు కనీసం 6 బాల్స్ గోల్ లో వేయాలి. ఓకే, షిఫ్ట్. జాగ్రత్తగా ఆడండి, మొత్తం మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. 1 2 3 గో. Baby, you are so beautiful, beautiful. You're okay until let's just chill, chill. నీ కళ్ళల్లోనే ఉంది మొంత కళ్ళు, కళ్ళు. నీ ఒళ్ళే వెయ్యి వంపుల్లో నవ్విల్లు, విల్లు. అవే నా అలీషా, చూపిస్తా తమాషా, ఉంటది నాలో నిషా హమేషా. నాలో నీ కళాకార్, నీలో నీ అలంకార్, మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్. एक बार डब्बे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. एक बार डब्बे से स्टेप मार. ఏమిటండి మీరు సూపర్. మీ టీం రండి, మీ టీం రండి. గోల్లో నుంచి 5 బాల్స్ అటు వెళ్ళిపోయినా కూడా లోపల 1 2 3 4 5 6 బాల్స్ ఉన్నాయి. అందుకోసం మీ శ్రమ ఫలించింది. మీరు వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. వీళ్ళ ముగ్గురు సచిన్ కి సిస్టర్స్ లా ఆడేశారు కాబట్టి లక్కీ జోన్ లోకి వచ్చి ఇప్పుడు డబ్బులు గెలుచుకుంటున్నారు. ధనుర్మాసం, అందుకే ఇలా తాంబూలంలో డబ్బులు పెట్టి మీకు ఇస్తున్నాను. అసలే నాకు పద్ధతులు ఎక్కువ సుమి. మరి ఈ లక్కీ జోన్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ 3900 రూపాయలు. ఈ రోజు మా గజ్వేల్ లేడీస్ తో గోల గోల చేసిన పండగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టాటా, బాయ్.